రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. అసెంబ్లీ కార్యకలాపాల్లో కమిటీ సభ్యులందరూ చురుకుగా పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు 3 ప్రజాపద్ధుల కమిటీలకు సూచించారు. నెలలో కనీసం 2 సార్లు కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని లఖ్పతి దీదీ పేరుతో ప్రభుత్వం సత్కరించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలో నిర్వహించే కార్యక్రమంపై మంత్రి సంధ్యారాణి సమీక్షించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద మహిళలకు 1300 కోట్ల మేర రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గోకరాజుపల్లిలో భూ సర్వేను కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. ప్రతి రైతుకు నోటీసులిచ్చి వారి భూమి వద్దకు తీసుకెళ్లి డాక్యుమెంట్ ప్రకారం సరిహద్దులు ఫిక్స్ చేసి జియో ఫెన్సింగ్ ద్వారా ఆన్లైన్లో డాక్యుమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నోబుల్ కాలేజ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 7 నెలల గర్భిణీ మృతి వివాదాస్పదమైంది. ఇంజెక్షన్ ఇచ్చినా కాసేపటికే గర్భిణీ చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జైపూర్లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 2047 నాటికి జీరో వేస్ట్ క్లైమేట్ రెసిడ్యూస్ సాధించేందుకు ఏపీ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెం రోడ్లో రేషన్ సరఫరా వాహనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ప్రజలకు అందించిన రేషన్ సరుకులను పరిశీలించారు. రేషన్ బియ్యం సరఫరాలో ఏమైనా లోపాలు ఉన్నా, పంపిణీలో ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలని లబ్ధిదారులకు సూచించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. యువతకు, ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాల గురించి స్కూల్స్, కాలేజీలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని టీటీడీ చైర్మన్ పలు రాష్ట్రాల సీఎంలను కోరారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని సమాజ అభివృద్ధికి దోహదపడతాయంటూ లేఖలు రాశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో స్వచ్ఛ ఏపీ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి పాల్గొన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా చట్టివారి కండ్రికలో భూ వివాదం బంధువుల మధ్య ఘర్షణకు దారితీసింది. శ్రీనివాసులు అనే వ్యక్తి కత్తితో వెంకటేశ్వర్లు సహా 2 దాడి చేశారు. ఇందుకూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులోని సాయిబాబా బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు రైతుల నుంచి ధాన్యం సేకరించి కోట్ల రూపాయల బకాయిలు పెట్టి పత్తా లేకుండా పోయారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు మిల్లు వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంతవాసుల కలను నెరవేరుస్తామని తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అక్రమ మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించారు. 2018 నుంచి 2021 వరకు పట్టుబడ్డ సుమారు 15 లక్షల విలువైన 2672 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశారు.